హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మనకిప్పుడు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చిందండి. ఇన్వైట్ ఏ కొలాబరేట్ అనే ఒక కొత్త ఆప్షన్ వచ్చింది. దానివల్ల ఏమైనా ప్రాబ్లమా అని ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. జస్ట్ మీకు అర్థమయ్యేలాగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి పెట్టాను, చూడండి. ఇలా ఒక షార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి. అప్లోడ్ చేస్తున్నాను, ప్రాసెసింగ్లో ఉంది. ఇలా మనం అప్లోడ్ చేసినప్పుడు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక టైటిల్ ఇస్తాం కదా, ఇచ్చిన తర్వాత మన యూట్యూబ్లో వీడియో అప్లై చేసినప్పుడు ఇన్వైట్ ఏ కొలాబరేట్ అనే కొత్త ఆప్షన్ వచ్చింది. దాని గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అప్లోడ్ చేసినప్పుడు ఈ ఇన్వైట్ కొలాబరేట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఈ కొత్త ఆప్షన్ గురించి తెలుసుకుందాం. మీకు క్లియర్గా చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. యూట్యూబ్లో ఇన్వైట్ ఏ కొలాబరేట్ అనే ఆప్షన్ ఎక్కడ వస్తుందంటే అది ప్రధానంగా యూట్యూబ్ స్టూడియోలో షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, కొన్ని కొత్త ఫీచర్స్ వాడుతున్నప్పుడు కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే యూట్యూబ్ మీరు చేసే షార్ట్స్, లైవ్ స్ట్రీమ్స్ లేదా కమ్యూనిటీ పోస్ట్కి మరో యూట్యూబ్ ఛానల్ కొలాబరేట్ని జత చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తుంది. అంటే మీరు వీడియో చేయబోతున్నప్పుడు లేదా పోస్ట్ చేసే సమయంలో ఒక యూట్యూబ్తో కలిసి పనిచేసే వ్యక్తిని కొలాబరేట్ పార్ట్నర్ అని అంటారు. మీరు ఒక యూట్యూబ్ షార్ట్స్ లేదా వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇన్వైట్ ఏ కొలాబరేట్ పైన క్లిక్ చేస్తే మరో ఛానల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మాత్రమే ఈ ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఆ వీడియోలో ఇద్దరి ఛానల్ పేర్లు కూడా కనిపిస్తాయి. ఇది ఇన్స్టా కొలాబరేట్ పోస్ట్ లాగా పనిచేస్తుంది. దీంతో ఆ వీడియో రెండు ఛానల్లోనూ కనిపిస్తుంది, ఇద్దరికీ వ్యూస్, ఎంగేజ్మెంట్ వస్తుంది. ఇలా వేరే యూట్యూబ్తో మనం కొలాబరేట్ అయితే మనకు అమౌంట్ అయితే రాదండి. ఆ ఒరిజినల్ వీడియో యూట్యూబర్కి మాత్రమే ఈ అమౌంట్ వస్తుంది. ఇంకో యూట్యూబర్కి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ అంటే ఈ వీడియో వల్ల వచ్చే సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు, దీనివల్ల వ్యూస్ కూడా వస్తాయి. కానీ వ్యూస్ నుండి వచ్చే అమౌంట్ కానీ వాచ్ అవర్ కానీ కొలాబరేట్ అయిన ఛానల్కి మాత్రం రాదు. ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.